అకుంఠ దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరడానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి యువ నాయకుడు సోదరులు గడ్డం వంశీ గారికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి మేము పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులందరం కలిసి ఏ రకంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో మరి ప్రజలు ఆశీర్వదించినారో అదే స్థాయిలో మరి దివంగత నేత మా పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవ క్రీస్తుశేషులు వెంకటస్వామి గారి యొక్క మనవడిగా మా లెగసీతో మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అటువైపు ప్రేమ్ సాగర్ రావు గారు లక్ష్మణ్ గారు మరి పెద్దలు విజయన్న గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి 2 శాసనసభ్యులు ఉండగా తప్పకుండా పెద్ద మెజార్టీ గెలిపించడానికి మా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు సుముఖతతో ఉన్నారనే విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నాం. ఈ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో కన్వీనియర్గా రీతిలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం వైపు ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నవారు. ఈరోజు గతంలో జరిగినటువంటి పరిపాలన మరి దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము మా గురించి దాని గురించి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకెళ్తామనే అంశాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ప్రత్యేకంగా పెద్దలు సోనియమ్మ తల్లి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మా హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా తమ్ముని కొడుకు వంశీబెట్టెకి టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి సోనియమ్మ తల్లికి ఇందిరమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో, ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్నేళ్ల చేసిన సేవకు మాకిచ్చిన ఈ విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని, నా ఎంబడున్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ ప్రత్యేకంగా ప్రేమ్ సాగర్ రావు గారు, విజయరామారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మా తమ్ముడు వివేక్, నేను కలిసి మా కృషి
మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ల ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కళ్ళు పేరు ధన్యవాదాలు చెప్తూ వచ్చే ఈ 100 రోజులలో చేసిన మా హానరబుల్ ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులను కూడా ముంగడ తీసుకుపోతూ మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఒక కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మా ఉన్న ఎంబడి సగన్న సోదరులకు ప్రత్యేకంగా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసికట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా వంశపేటను కల్పిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నా. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీ గారిని అధిష్టాన వర్గం నిర్ణయించడం జరిగింది. పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధరబాబు గారి నాయకత్వంలో మరి 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతోని పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం మరి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని కుయుక్తులు అన్నినా ఎన్ని రకాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ప్రజానికం ఉన్నారు. ఇవాళ పేదలకు అనేక విధాలుగా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాంపరింగ్ కానీ అదేవిధంగా అనేక విధాలుగా ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టిండ్రు, ప్రజలను ఏ రకంగా మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఏదో ప్రాజెక్టులలో నీళ్లు లేక ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, ఎండిన పొలాలను సందర్శిస్తూ ఉన్నామని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు వర్షాలు పడ్డప్పుడు వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మేము వచ్చింది నవంబర్ 30 ఎన్నికలైతే డిసెంబర్ 3 నాడు కౌంటింగ్ అయింది. 7 నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడ్డది. దానికి వీళ్ళు ముసలి కన్నీరు కార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇవాళ పొలాలు ఎండినాయని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ రైతాంగం గమనిస్తూ ఉన్నారు. మీరేదో ముసలి కన్నీరు కార్చి ఏదో పంటలు ఎండిపోయినాయి, మేం చేయటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయటి పంటలు ఎండిపోయినాయి ఏదైతే చెప్తా ఉన్నారో అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇవాళ ప్రాజెక్టులు అటు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్ఎండి కానీ, అదేవిధంగా మిడ్మానేర్ కానీ, శ్రీపాద ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు కానీ, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మరి స్టోరేజ్ గమనిస్తే ఆనాడు ఎన్ని నీళ్లు ఉన్నాయి, నీళ్ళు ఇచ్చేనాడు ఎన్ని టీఎంసీల వాటర్ అనే విషయాన్ని దయచేసి రాష్ట్ర రైతాంగం గమనించాలి. ఇవాళ తప్పకుండా మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి అన్ని విధాలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. మరీ ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా పెద్దపల్లి పార్లమెంట్కి వచ్చినప్పుడు మరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి ఏవైతే మాకు నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు కూడా ఆ రోజు కరెక్టు గేజీ లేకుండా కూడా షెడ్యూల్ ఇచ్చి ఇవాళ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి మరి ఎప్పటికప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ వారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేలు అందరం అప్రమత్తం చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ దానికి అక్కడ ఉన్నటువంటి కొప్పులీశ్వర్ ఇవాళ ఆయన ధర్మపురి నియోజకవర్గంలోనే ఏం చేయనటువంటి ఒక అసమర్థ దద్దమ్మ ఆయన. ఇవాళ ఆయన ఏదో ఎంపీ అభ్యర్థిగా నిలబడి నేనేదో గెలుతా, నేనేదో రైతులు ఇప్పుడే ఇబ్బంది వచ్చింది రైతులకు అని చెప్పి ఎండిపోయింది అక్కడక్కడ కొంచెం పోతే పోవచ్చు టేలెంట్ ప్రాంతాలు. కానీ ఇవాళ మాకు 5,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఎస్పీలో. అలా మాకు పెద్దపల్లి జిల్లాకు వచ్చి దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2 లక్షల ఎకరాల ఆయకట్టుల అక్కడక్కడ పోతే 10-20 ఎకరం 2 ఎకరాలు పోతే పోవచ్చు, మేము కాదంటలేము దాన్ని.
కానీ దాన్ని పెట్టుకొని ఏదో రాజకీయ పబ్బం గడపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చూస్తూ ఉందో దాన్ని రైతాంగం గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అందుకే మొన్న శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రేపు రాబోయే రోజుల్లో పత్తిపాక రిజర్వాయర్ని కంప్లీట్ చేస్తాం, రాబోయే 2 సంవత్సరాల్లో ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేసి టేలెండ్ ప్రాంతానికి చుక్క ఒక గుంట కూడా ఎండిపోకుండా నీళ్ళిచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది, నేను తీసుకుంటా అని చెప్పి ఆనాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాం రైతాంగానికి. శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు మేము ఏదైతే నేను కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కావచ్చు, లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయకపోతే మేము మిమ్మల్ని ఓట్లేమని చెప్పి ఆ రోజు కూడా అప్పీల్ చేసినాం. ఈ రోజు కూడా మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ మీరు దాన్ని విస్మరించి ఇదే హరీష్ రావు గారు ఇవాళ ఆయన ముసలి కన్నీరు కారుతా ఉన్నాడు. ఏమనంటే రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా బోనస్ చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇదే హరీష్ రావు గారు భారీ నీటి శాఖ మంత్రి హోదాల ఇదే ఏదైతే పత్తిపాక రిజర్వేర్ కడదామని చెప్పి ఆడ నిద్రపోయి దాన్ని కట్టకుండా మోసం చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే 100కి 100% బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ఇవాళ వంశీ గారు గెలవబోతా ఉన్నారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో 100కు 100% మేము 7 ఎమ్మెల్యేలం. ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీలో ఏ మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ పార్లమెంట్లో ఇచ్చి లక్షల మెజార్టీతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవబోతా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఏఐసిసి నియమించినటువంటి మా గౌరవ మంత్రివర్యులు మా శ్రేయభిలాషి పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ కోసం రాష్ట్రం ఏర్పాటులో కీలకంగా వివరించిన కుటుంబం కీర్తిశేషులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు వెంకటస్వామి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారితో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏఐసిసి నాయకులతో మాట్లాడిన సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారు కీర్తిశేషులు వారి మనవడు మిత్రులు వంశీ వివేక్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నియామకం చేసిన సందర్భంలో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ నియమించిన ప్రకారము పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ వివేక్ గారిని గెలిపించే బాధ్యత పెద్దలు మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కీలక దశ వచ్చేంత వరకు మరి దేశంలో నాయకత్వం ఒప్పించినటువంటి కుటుంబం నుంచి మరి వంశీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించింది. ఏది ఏమైనా మా మిత్రులందరూ కూడా మా పార్టీకే మిత్రులందరికీ ముఖ్యంగా ఏదైతే మా ఆర్థిక వర్గానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా మీ లక్ష్మణ్ కుమార్ గా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మన శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విప్పుగా నియమించింది. దయచేసి పెద్ద ఎత్తున అందరూ కూడా ఆ వంశీకి పార్లమెంట్ అభ్యర్థికి మద్దతు ఉండాలి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్దలు వెంకటస్వామి గారు చేసినటువంటి సేవలు మరవలేని. ఆ రోజు
ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 1000 మంది కార్మికులకు ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ కంపెనీ మూతపడుతున్నప్పుడు అప్పుడున్నటువంటి శ్రీపాదరావు గారు కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెంకటస్వామి గారు కార్మిక ఏదైనా సింగరేణి కాలేజ్ మూతపడకుండా, ఎందుకంటే మా తండ్రి సింగరేణి కాలేజ్ కార్మికులుగా మేము తెలుసు, ఆ రోజు మా కార్మికంగా మొగ్గుగల్లు వీటిని మూతపడితే మేమందరం రోడ్ల మీకు వచ్చేది. ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ సింగరేణి యొక్క బొగ్గు గనులు కాపాడాలని చెప్పేసి పెద్దలు వెంకటస్వామి గారు, శ్రీపాదరావు గారు, ముకుందరెడ్డి గారు, ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ, బొమ్మ వెంకన్న గారు అందరూ కొట్లాడినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కీలకం వేర్చి పెద్దలు వెంకటస్వామి గారి కుటుంబం నుంచి అది వివేక పార్లమెంట్ సభ్యులుగా, మరి వివేక అనేక సేవలు చేసిన పార్లమెంట్ సభ్యులుగా రామగుండం ఎరువుల కర్మాగారం రావడం కానీ, అదేవిధంగా ఇతర అనేక సమస్యల పరిష్కారం విషయంలో డాక్టర్ వివేక్ గారు ముందు వరుసలో ఉన్నారు. పెద్దలు మాకు పెద్ద దిక్కుగా పెద్దలు శ్రీధర్ బాబు గారు, మాకు ఏ కష్టం వచ్చినా నాకు కానీ, రాజు గారు కానీ, మా విజయ్ గారు కానీ, మా డాక్టర్ మన వివేక్ గారు కానీ, వినోద్ గారు కానీ, మా శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ లోపల అన్ని వర్గాల ప్రజలకు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో 6 గ్యారెంటీ పథకాలకు 4 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నాయి. మిగతా గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి ఒక్క ఇంటికి మేము మా యొక్క అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా ప్రజల మధ్యకు తీసుకెళ్ళినామో ఆ విధంగా మనవి చేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులుగా వంశీ గారిని గెలిపించే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి, అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ అందరికీ కూడా వివిధ వారు చేసిన సేవల ద్వారా పరిచయం, మరి వారిని కూడా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా ఏఐసిసి సోనియమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, గౌరవ రాహుల్ గాంధీ గారికి, గౌరవ ప్రియాంక గాంధీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రియతమ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి వేసిన ప్రెస్ మిత్రులందరికీ, ఇక్కడ పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారికి, గౌరవ శాసనసభ్యులు విప్పు లక్ష్మణన్ గారికి, మన ప్రియతమ డిసిసి ప్రెసిడెంట్ రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ వినోద్ గారికి, గౌరవ వివేక్ గారికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మొత్తం చాలా ప్రేమతో ఆప్యాయతో ఇక్కడ ఆర్గనైజ్ చేసి చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించిన మన ప్రియతమ గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అందరికీ. ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ కేవలం మీ అందరి ఆశీర్వాదాలు, శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరి బ్లెస్సింగ్స్
మరి ఆదేశాలతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఒక పర్సనల్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. నేను గౌరవ శ్రీధర్ బాబు గారిని ఫస్ట్ టైం 2004లో కాకా గారితో ఎలక్షన్ అప్పుడు కలిశాను. అప్పుడు నాకు చాలా గుర్తు. శ్రీధర్ బాబు గారు నాకు అప్పుడు నేను పర్సనల్లీ కూడా చెప్పాను, నాకు చాలా పెద్ద రోల్ మోడల్. నాకు 20 సంవత్సరాల తర్వాత అండర్ యువర్ లీడర్షిప్ సార్, ఇట్ ఈస్ గ్రేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా బాధ్యతతో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను. ధన్యవాదాలు. Yes, sir. Anything? You will give vote of thanks. ఒకటి, ఇంతకుముందు మా సోదరులు విజయరమణారావు గారు చెప్పారు. మొన్న కూడా స్పష్టంగా నేను కానీ మా రాజ్ ఠాకూర్ గారు కానీ విజయరమణారావు గారు స్పష్టంగా నేరుగా ప్రజలకు సంబంధించిన ఈ విపత్కరమైన సందర్భం, ప్రకృతి వైపరీత్యం, ఆ వైపరీత్యం వచ్చినప్పుడు ప్రజాపాలనలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏ విధంగా ముందుకు నడవాలి, ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడిపే యోచనలతో పోతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారిని, 2023 జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలేదు. అరే ఎవరి ప్రభుత్వం ఉందో అప్పుడు? ప్రభుత్వం ఎవరిది? మాకు ఎన్నికల దగ్గరగా ఉన్నా వర్షాలు ఎందుకు పడతలేవా అని వర్ణదేవుడిని మీ ప్రభుత్వంలో ఎందుకు పడతలేవని అడగలే కదా. ఆ వివేకం ఉంది మాకు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రిజర్వాయర్లో నీటి మట్ట కిందికి పోవటానికి కారణము వర్షాభావం అని ఆలోచన పరుడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినా కానీ ఆగస్టులో వర్షం పడకుంటే మేమున్నది మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఆలోచన ఉందా వారికి ఎవరికైనా? నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళకేమైనా? ఏది పడితే ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి ఏదో మాట్లాడి అని చెప్పి ఈ 2 నెలలు ముందుకు నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండోది మేము అడుగుతా ఉన్నాం, రైతుల పక్షాన బడే మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలయంలో ప్రతి బస్తా పైన 4 కేజీలు 5 కేజీలు క్వింటల్కి 10 నుంచి 14 కేజీలు తరుగు పేరిట మోసం చేసి ప్రతి రైతుకు మోసం చేసిండు ఈ రాష్ట్రంలో వారు. అద్దు అదుపు లేకుండా అడ్డగోలుగా నష్టపరిచిన
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పక్షాన్ని మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి. అనేక సందర్భాల్లో మేమందరం చెప్పినాం, ఏదో ఒక కారణం చూసి తరుగు పేరిట రైతులను మోసం చేస్తూ ఉన్నారు, ఆ మోసానికి మీరే కారకులు, నష్టం జరిగిన రైతాంగ సోదరులకు మీరు ఇయ్యాలి అని ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పండి. మొదలు 10 సంవత్సరాల నుంచి లెక్కేసుకోండి. మీరు ప్రతి రైతుకు అన్యాయం జరిగింది ఒకసారి రైతుల్లో పోయి అడిగిచ్చే తెలుసుకోండి. మేము వచ్చినాం డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. డిసెంబర్ 6 వరకు వారి ప్రభుత్వ హయాంలో ఉన్నారు. డిసెంబర్ 9 నుంచి మా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం విషయంలో అహర్నిశలు కృషి చేస్తూ డిసెంబర్లో వచ్చిన పంట ఏ ఒక్కరికి కూడా ఆ పంట డిసెంబర్ జనవరి మాసంలో పంటను మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చినా, ఐకేపీ సెంటర్స్ తీసుకొచ్చినా, నేరుగా రైస్ మిల్లర్లకు తీసుకుపోయినా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిన ఒక్క గింజ కూడా తరుగు లేకుండా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. అడగండి పోయి రైతులకు పోయి కేటీఆర్ గారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఎవరైనా కట్ చేసి రైతులకు అన్యాయం చేసిండ్రా అని. మేము ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టిన తర్వాత మీ ఆలోచనలు ఏదైతే చెప్పండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇప్పటివరకు పెట్టలే. అయినా కానీ ఉన్న వనరులతో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా అస్తవ్యస్తం చేసిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మేమిచ్చిన ప్రతి మాట నిలుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ విషయంలో కూడా మాకు బాధ్యత ఉంది. మేము చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే రైతులకు ఇచ్చిన రుణమాఫీ కూడా మేము మొత్తం ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని వారిలాగా 10 సంవత్సరాల కాలం పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మంది కూడా రుణమాఫీ చేయలే, సగం మంది కూడా రుణమాఫీ అందలే. రుణమాఫీ అందని రైతు వడ్డీలు కడుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు. దానికి జవాబు చెప్పండి. ముందు ఆ జవాబు ఉండదు. 3 నెలలైంది మొత్తం చేయమంటున్నారు. పరిపాలన యంత్రాంగంలో అనుభవం లేని వారు అడిగితే ఒక విషయం ఉంటుంది. కొత్తగా వచ్చి కొత్తగా పార్టీ పెట్టి ప్రభుత్వ పరిపాలన అనుభవం లేకుండా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పోతుంది, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుందాం, ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటాం అని ఎవరైనా కొత్తోడు వచ్చి అడిగితే బాగుంటుంది. 3 నెలల కాల సమయంలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని విభాగాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాల్లో కూడా ఏ విధంగా అడ్డగోలుగా ఒక ప్రణాళిక లేకుండా, ఒక రూల్ లేకుండా, ఒక రెగ్యులేషన్ లేకుండా వ్యవస్థను నడిపి అతలాకుతలం చేసి నువ్వు ఇది ఎందుకు చేస్తలేవు, నువ్వు అది ఎందుకు చేస్తలేవు అంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి రూపాయి, ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ప్రతి రూపాయి ఈ 3 నెలల కాల సమయంలో ప్రభుత్వ సంక్షేమానికి ₹500కే సిలిండర్ ఇవ్వటానికి కానీ, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ₹10 లక్షల మరి బీమా పథకాన్ని కానీ, ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వినియోగదారులకు ఇచ్చే కార్యక్రమము ప్రతి ఒక్క పైసా ఈ విధంగా ఇస్తూ ఉంటే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఎన్నికల్లో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 14 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలి అనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. మాట్లాడండి, మేము చూపెడతాం ఒక సంవత్సర కాలంలో మేము ఏం చేయబోతామని, ప్రజలకు ఏం చేయబోతామో చూపెడతాం. ప్రజలు మాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇప్పటికే అన్ని పనులు చేయాలనే ఒక సంకల్పనతో యుద్ధ ప్రతిపాదిక మీద మేము చేస్తూ ఉన్న ప్రతి పనిని హర్షిస్తూ ఉన్నారు.
ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇచ్చిన ప్రతి మాట నిలుపుకోవటానికి రూపాయి ఖజానా వస్తే ఒక అర్థవంతమైన కార్యాచరణ తీసుకొని ప్రజలకు తిరిగి వారికే చెందే విధంగా ఒక ఆలోచన, ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కనుకనే ఈరోజు మేము ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి మా పార్లమెంట్ సభ్యులు అభ్యర్థులు అందరినీ కూడా గెలిపియాలని కోరడానికి వెళ్తా ఉన్నాం. అందుకోసమే పెద్దపల్లికి సంబంధించిన చిరంజీవి వంశీ గారిని కూడా రేపు పొద్దున వారు గెలిచిన తర్వాత వారిపైన బాధ్యతాయుతంగా రేపు కేంద్రం నుంచి ఏది రావాలన్నా మా ప్రభుత్వం ఏర్పాటు అయినాక కేంద్రంలో వారి బాధ్యతాయుతంగా ఈ నియోజకవర్గానికి తీసుకురావచ్చే వనరులను తీసుకొచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున వారి పరంగా వారికి ఉన్న అనుభవాన్ని, వారి చదువును, వాణిజ్యం వ్యాపారం చేస్తూని ఒక మంచి ఉత్సాహవంతుడిగా పేరుగాంచిన వారందరూ వారి వినియోగాన్ని ఉపయోగించుకొని ఈ నియోజకవర్గానికి సేవ చేయాలని వస్తా ఉన్న వారికి నేను మరొక్కసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకి, మా కార్మిక సోదరులకి, రైతు సోదరులకి, బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా మా అందరి తరఫున మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మీ ఆశీర్వాదం కావాలని. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడడం అనేది సరికాదు. ఒకటి మేము ఇప్పుడే చెప్పినాం, మా సోదరుడు అడిగిన ప్రశ్నకి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటాం. మీకు చెప్పిర్రు అన్ని డబ్బులు ఇచ్చి తీసుకోమని చెప్పారు ఎవరికైనా? ఆయనకు వచ్చి చెప్పిండా? ఆయనకి ఏమైనా మెసేజ్ పెట్టిండా? ఈరోజు ప్రజలకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే సాగునీరు కానీ త్రాగునీటికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతా ఉన్నాం. రాబోయే 3 నెలల కాల సమయంలో ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పినరు. నేను ఉదాహరణ చెప్తాం. మొన్న మేము చెప్పినాం మిషన్ భగీరథకు సంబంధించి, ఆ మిషన్ భగీరథకు సంబంధించిన సోర్స్ పాయింట్ ఎక్కడుంది? గోదావరి కృష్ణా నది జలాలకు సంబంధించి దాదాపు మ్యాక్సిమం సోర్స్ పాయింట్స్ ఉన్నాయి. దాన్ని నడపలేని పరిస్థితులు అంటున్నారు. అసలు మిషన్ భగీరథ అనేదే తప్పుడు స్కీమ్. అయినా కానీ మీరు ఇస్తామంటున్నారు కదా. మేము ఆ రోజు 50-60 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో 1, 2, 3 స్కీమ్లు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి సంబంధించి దగ్గరగా చేరువలో ఉన్న స్ట్రీమ్ ధరనో గోదావరియో కృష్ణా నది జలాల నుంచి సోర్స్ పాయింట్ తీసుకుని వేసినాం. అవన్నిటిని డిఫంక్ట్ చేసినారు. అవన్నీ వాడొద్దని చెప్పినారు. చెప్పింది ఎవరు? డిఫంక్ట్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పిదం అక్కడ కూడా ఉంది. ఫస్ట్. రెండవది, ఈరోజు నీటి సంబంధించి ఆ నది జలాలకు సంబంధించిన రిజర్వాయర్స్లో నీటి మట్టం తక్కువైతే మీరు పెట్టిన మిషన్ భగీరథకు సంబంధించిన సోర్స్ కూడా నీరు తక్కువైతాయా లేవా? అసలే 1 బిందెనో 2 బిందెలో మిషన్ భగీరథకు సంబంధించి ఒక కటాఫ్ పెట్టి ఇచ్చే ప్రయత్నంలో అందరికీ అందటం లేదని మిషన్ భగీరథకు సంబంధించిన వినియోగదారులు కూడా అనేక సందర్భాల్లో ఆ గ్రామాలకు పోతున్నప్పుడు చెప్తున్నప్పుడు మేము అడుగుతా ఉన్నాం వారిని. ఈరోజు ఆ బాధ్యత కూడా మంచి నీటి సదుపాయం కలిగిస్తామని 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎట్లా పెట్టాలి ఖర్చు? ఎక్కడైనా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ 45,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నీటికి ఇబ్బంది రాకూడదు. ఎందుకు వచ్చింది? ఒక ప్రణాళిక లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, క్వాలిటీ లేకుండా వారు ఖర్చు చేయడంతో ఈరోజు ఒక్క ప్రకృతి వైపరీత్యం ద్వారా నీటికి ఇబ్బంది వస్తే 45,000 కోట్లు ఖర్చు పెడితే అవి ఉపయోగపడన్నా లేదా ఒక్కసారి వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా సామాన్య ప్రజానికానిపై భారం పడకుండా మంచి నీటి సదుపాయం కల్పిస్తాం.
అందరు బయటికి వస్తారు. మీరే చూస్తా ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు. ఆఖరికి చారి గారి ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుంది. మా పాత్రికేయ మిత్రులు అందరి విషయంలో ఆర్ది కూడా ట్యాప్ అయి ఉంటుంది. 10 సంవత్సరాల కాలం పాటు అందరిది ట్యాప్ చేసిండని ప్రత్యేకంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నీది నాది అని కాదు, అందరిది ట్యాప్ చేసిండని. అసలు ఎవరు దాంట్లో ఉన్నారో ఎవరు లేరో నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి. అది ఎంక్వైరీ సిస్టమ్ నడుస్తూ ఉంది. ఆ క్రమంలో రేపు రాబోయే కాలంలో తీసుకునే చర్యలు ప్రొసీజర్స్ పద్ధతిలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు నేనేం చెప్తే ఇబ్బంది వస్తుంది. సో దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాదు, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం నేను ఇంతకుముందే చెప్పిన, కొత్తోడు ప్రభుత్వంలోకి వచ్చి లేకుంటే కొత్తగా ప్రతిపక్షంలో ఉన్నారు కనుక వాళ్ళకి తెలుస్తలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వారు కూడా ఏ విధంగా అయినా సమాచారం అధికార యంత్రాంగానికి ఇవాళ కొద్దిగా వస్తే రేపు కొద్దిగా వస్తే ఇంకోటి కొద్దిగా వస్తే ఆ విధంగా అధికార యంత్రాంగానికి వచ్చిన సమాచారాన్ని ఎవరు అందజేస్తున్నారు? పాత్రికేయ మిత్రులు అందజేస్తున్నారు వారి వారి సోర్సెస్ ద్వారా. అది మిమ్మల్ని అంటున్నట్టు పాత్రికేయ మిత్రులకు సంబంధించి సమాచార సేకరణ చేసే ఒక బాధ్యతాయుతమైన వారు కార్యక్రమం చేస్తుంటారు. ఇప్పుడు కూడా మీరు వచ్చిండ్రు న్యూస్ తీసుకుపోదామని. ఇవాళ న్యూస్ తెలిస్తే ఇవాళ వేస్తుండ్రు, రేపు న్యూస్ తెలిస్తే రేపు వేస్తుండ్రు. ఆ డైలీ సీరియల్ లేకుంటే 15 days సీరియల్ వాళ్ళ పాత్రికేయ మిత్రులకే తెలిసి ఉండాలి. మేమే చెప్పేది వేస్తున్నాం వాళ్ళు. మేము న్యాయాన్ని చట్టాన్ని నమ్ముకునే వ్యక్తులం. వారు ఏదైనా చేసినా ఈరోజు మేము న్యాయాన్ని చట్టాన్ని లోబడే మా ప్రయత్నం ఉంటుంది. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం. వారు ఏమైనా చేసుకొని వారికి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం. ఇప్పుడు మాది అంటున్నాను, మాది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి నేను ఢిల్లీ పోయినా, మా రాజ్ ఠాకూర్ ఢిల్లీ పోయినా, మా లక్ష్మణ్ ఢిల్లీ పోయినా, మా విజయ రమణారావు ఢిల్లీకి పోయినా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏదో ఒక కథలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరున్నారు మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించిన బి టీమ్గా నడిచిండ్రు. ప్రతి ఎన్నికల్లో మీరు డబ్బులు పంపినరా? ఈ విషయం మీరు చెప్తే మీరు కూడా డబ్బులు పంపినట్టే కదా. కేంద్రానికి మీరు డబ్బులు పంపినరా? కప్పం కట్టినరా? కట్టలేదో ప్రజలకు తెలుసు. ఈరోజు మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఈరోజు మాకున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న న్యాయంగా వచ్చిన బాండ్స్ను కూడా సీజ్ చేసి నిధులు లేకుండా చేసి వీరు వారి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ నిధులు లేకుండా చేసి కట్టడి చేయాలి అనుకుంటా ఉన్నారు. ఆ రోజు మా పార్టీకి సంబంధించి ఆనాడు కానీ ఈనాడు కానీ మేము డబ్బులతోని ఎప్పుడు కూడా కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయం చేయలేదు. ఈరోజు ప్రజల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మాపై చూపెడుతున్న విశ్వాసాన్ని ఓర్వలేక చూడలేక ఈరోజు వారు ఆ విధంగా మాట్లాడి వారి వివేకానికి వదిలిపెడతా ఉన్నాం. వారు కప్పం కట్టిండ్రని అందరు కప్పాలు కడతారని అనుకునేటం ఇది సరికాదు. ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఒకటి ఈ కుటుంబం నుంచి ఇప్పటికే 2 శాసనసభ్యులకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్
ఇప్పుడు సహజంగా వంశీ గారి అభ్యర్థిత్వంతో పాటు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మా మిత్రులు ఆశించడం జరిగింది. తప్పు కాదు, అది ప్రజాస్వామ్యంలో ఇద్దరు ఆశిస్తారు, ముగ్గురు ఆశిస్తారు, నలుగురు ఆశిస్తారు, ఐదుగురు ఆశిస్తారు. ఇది మేము శాస్త్రీయబద్ధంగా మేము చెప్తున్నాం, విజయ రమణారావు గారు చెప్తున్నాం, మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తున్నాం, రాజ్ ఠాకూర్ లక్ష్మణ్ గారు చెప్తూనే కాదు, శాస్త్రీయబద్ధంగా ఎవరైతే టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకునే వారిలో ఆ పోటీలో ఉన్న వారికి ఈరోజు గెలుపు అవకాశం ఎవరికి ఉన్నది అని శాస్త్రీయబద్ధంగా సర్వేలు నిర్వహించి ఇక్కడ ఒక స్క్రీనింగ్ కమిటీ, దాని తర్వాత సిఈసి, దాని తదుపరి నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోయిన్సిడెన్స్ ఏంటంటే వారు ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కనబడతా ఉన్నారు కనుక ఆ విధంగా ప్రత్యక్షంగా కనబడతా ఉంది. దాని తప్ప ఈరోజు కొంతమందికి అనుకుంటుండొచ్చు మాకు అన్యాయం జరిగిందని. తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన నిర్ణయం తీసుకున్నది ఎవరు చెప్తున్నా ఇక్కడ టికెట్ వచ్చింది కాదు, వారు శాస్త్రీయబద్ధంగా విజయానికి చేరువలో ఉండే అవకాశం ఉన్న వ్యక్తిని చూసి పార్టీ నిర్ణయం చేసి టికెట్ ఇచ్చింది. ఎవరికైతే నిజంగానే నాకు టికెట్ వచ్చేది ఉండే రాలేదు అని మనస్తాపానికి నిజంగానే సహజం, అది టికెట్ రాకుంటే బాధపడతా ఉంటారు. వారందరికీ మేము చెప్తా ఉన్నాం, మేమందరం ఉన్నాం, ఈరోజు అందరి పక్షాన చెప్తా ఉన్నాం, వారికి కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. పార్టీకి సేవ చేసిన వారందరికీ కూడా గుర్తించే కార్యక్రమాన్ని తీసుకుంటామని మీ ద్వారా వారికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అందరికీ లంచ్ కూడా టైం అయింది, ప్లీజ్ జాయిన్ అస్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రేమ్ సాగర్ గారి ఇంట్లో వారు హోస్ట్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందరు శాసనసభ్యులు పెద్దలు రాజ్ ఠాకూర్ గారు, పెద్దలు విజయ రమణారావు గారు, పెద్దలు వినోద్ గారు, పెద్దలు లక్ష్మణ్ గారు, ఇప్పుడే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, వాళ్ళందరూ కూడా కలిసి మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ప్రజలు ఇప్పుడే కొందరు ప్రశ్నలు వేశారు, నేను ఎక్కువ దాంట్లో పోదలుచుకోలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అందరూ కూడా తెలుసు కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది. మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలకమైన పాత్ర వేశారు. రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. అంటే ఇవన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే కొత్త ట్రైన్స్ రావడము, ట్రైన్ స్టాపేజెస్, ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో మేము ఇదే చెప్తున్నాము. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేస్తో సహా ఎంపీ కూడా కృషి చేసి ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని అన్నిటికన్నా అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళందరి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరి ప్రెస్ మిత్రులందరికీ ఆల్రెడీ చెప్పిన ఫాలోడ్ బై లంచ్ అని చెప్పి లంచ్ రెడీ ఉన్నది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కొంచెం ఇబ్బంది అయినా వచ్చిండ్రు. అందరూ భోజనం చేసిపోతే వంశీని ఆశీర్వదించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలనుకో. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు మా సహచర గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా మా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మా సీనియర్ శాసనసభ్యులు పెద్దపల్లి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.